ఎట్టకేలకు కోట్లాది మంది తెలుగు ప్రజల కళ నెరవేరింది. ఈసారి ఎలాగైనా పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలి అని ఆంధ్ర యువత మొత్తం కలలు కన్నారు. ఏకంగా ఎమ్మెల్యేగానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇస్తారు అని సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అయితే మొత్తానికి జనసేనుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి గారు లీక్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాణ స్వీకారంలో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపు సభ ప్రాంగణం మొత్తం అరుపులు, ఈలలతో హోరెత్తించారు మెగా అభిమానులు. అయితే సోషల్ మీడియాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రాకుండా ఆపడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. మండలానికి ఒక ఎమ్మెల్యే చొప్పున, మంత్రుల చొప్పున బాధ్యతలు అప్పజెప్పి కోట్ల రూపాయలు మీరు పిఠాపురంలో ఖర్చు పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ గెలుపును, అలాగే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడాన్ని మీరు అడ్డుకోలేకపోయారు. చూస్తున్నారా లైవ్ ని అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు జన సైనికులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ పై బూతులు మాట్లాడిన ప్రతి ఒక్క మంత్రి పైన కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు జన సైనికులు. ముఖ్యంగా మాజీ మంత్రి రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ ఉన్నారా, పడుకున్నారా, జీర్ణించుకోలేకపోతున్నారా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారా, లేక భయపడి పారిపోతున్నారా, టీవీలు చూస్తున్నారా లేదా, ఒకవేళ చూడకుంటే, ఒకవేళ భయమై టీవీలు కట్ చేసి మీరు పడుకుంటే ఒకసారి టీవీ ఆన్ చేయండి. నిజమైన నాయకుడు, నిజాయితీ గల నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఎలా ఉంటుందో చూదురు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నాయకుడు, అవినీతి నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే జేజేలు కొట్టడం కాదు, ఒక్కసారి నిజాయితీ గల నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడండి, మీ జన్మ ధన్యమవుతుంది. మీ పాపాలు కడుకునే సమయం ఆసన్నమైంది, ఎప్పుడైనా మేల్కొండి అంటూ ఆ బూతు మంత్రులని ట్యాగ్ చేస్తున్నారు జన సైనికులు. మొత్తానికి జన సైనికుల కళ నెరవేరిందని చెప్పవచ్చు. 10 సంవత్సరాలు ఎన్నో విమర్శలు, మీ నాయకుడు 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోటు కూడా గెలవలేకపోయాడు, మీ నాయకుడికి నిలకడనే లేదు, మీ నాయకుడికి ముందు చూపే లేదు, ఒకరోజు బీజేపీ అంటాడు, ఒకరోజు సిపిఐ అంటాడు, ఇంతకీ మీ నాయకుడు లెఫ్టా రైటా అంటూ జనసేననిపై ఎన్నో విమర్శలు చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. కానీ ఎట్టకేలకు మా నాయకుడు ఏం చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే చేస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసమే చేస్తాడు అని జన సైనికులు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు విమర్శలు చేస్తున్నా కానీ పట్టించుకోకుండా జనసేననిపై నమ్మకం పెట్టుకొని ఆయన వెంటే నడిచారు, చివరకు సాధించారు.